హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనమైతే రవ కేసరితో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు కూడా ఈ బూరెల్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పూర్ణం బూరెల్లాగా మనకు ఆయిల్లోంచి బయటకు వచ్చేస్తుంది అనే ప్రాబ్లం ఏమి ఉండదు. రవ కేసరితో ఈజీగా బూరెలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనకి ఒకసారి చేస్తూ ఉంటే మనకి బూరెలు తయారు చేయడం కూడా ఈజీగా వచ్చేస్తాయి. ముందుగా దీనికోసము ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు రైస్ తీసుకుని నానబెట్టి ఉంచుకొని ఇలాగా దోసల పిండి మాదిరిగా ఇలా పిండి చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రవ కేసరి కోసం ఒక గ్లాసు రవ తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రవ్వని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఎర్రగా దోరగా వేగించుకోవాలి. ఈ రవ్వ తొందరగా మాడిపోతుంది. అలా మాడకుండా దగ్గర ఉంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం రవ్వ ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం. ఈ రవ కేసరి బూరెలు స్వీటు కూడా తక్కువగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. పూర్ణం బూరెలు అయితే మనకి ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చేసి ఆయిల్ అంతా నల్లగా అయిపోద్ది. ఈ బూరెలతో అలాంటి టెన్షన్ ఏవి లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం పండగలకి అది ఇలా బూరెలు చేస్తూ ఉంటే మనకు కూడా బూరెలు చేయడం తొందరగా వచ్చేస్తుంది. ముందు ఈ రవ కేసరితో ట్రై చేస్తూ ఉంటే పూర్ణం బూరెలు కూడా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇలా వేగిన రవ్వని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ కొంచెం మరగాలి. ఈ వాటర్లో కొంచెం నెయ్యి వేసుకొని ఉంచుకుందాం. నెయ్యి వేసుకొని మరగనిస్తే రవ్వ వేసినప్పుడు రవ్వ ఉండలు అది లేకుండా బాగా వస్తుంది. ఇవి బాగా మరిగిన తర్వాత ఈ రవ్వ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం కావాల్సినంత పంచదార వేసుకుందాం. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ పంచదార అయితే మనకి స్వీట్స్ సరిపోతుందండి. కొంచెం ఎక్కువ కావాలనుకున్నా 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. 1.5 గ్లాస్ అయితే స్వీట్ సరిపోద్ది. ఈ పంచదారని రవ్వ అంతా కలుపుకొని ఉంచుకుంటే మనం వాటర్లో వేయగానే రవ్వ ఉండలు కట్టకుండా మామూలుగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఉంచుకోవాలి. ఇందులోకి మనం స్మెల్లో బాగా రావడానికి ఒక 5 యాలకులు తీసుకుని కొంచెం షుగర్లో వేసి ఇలా పౌడర్ చేసి ఉంచుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే మనం ముందుగా ఉంచుకున్న రవ్వని పంచదారని కలిపి ఉంచాం కదా, వాటిని కూడా వేసి ఉడకనివ్వాలి. ఈ రవ్వ అంతా కింద పోకుండా వేసుకోవాలి. ఈ బూరెలతో మనం ట్రై చేస్తూ ఉంటే పూర్ణం బూరెలు కూడా ఈజీగా వేయడం వచ్చేస్తుంది. ఫస్ట్ బూరెలు రాని వాళ్ళు ఇలాగ ఈ రవ కేసరి బూరెలు ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా రవ్వ అంతా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనిస్తే రవ్వ అంతా దగ్గరికి ఉడికిపోతుంది. ఇలా కడుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో ముందుగా యాలకుల పౌడర్ని కూడా వేసుకొని ఉంచుకుందాం. ఇవన్నీ కలిపి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి. కొంచెం మనం ఉండల బాల్స్లా చేస్తాం కాబట్టి మనకి ఈ రవ కేసరి కొంచెం గట్టిగానే కావాలి. మనం బాల్స్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక ఆపేసుకుంటే మనకి చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇలా కొంచెం అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. దీని మంచి టేస్ట్ కోసం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తే మనకి రవ కేసరి స్మెల్ బాగుండి టేస్టీగా వస్తుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న బాల్స్లో తయారు చేసుకోవాలి. ఈ రవ కేసరి మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది, తొందరగానే అయిపోతుంది. ఇలా బాల్స్ చేసుకుని ఉంచుకోవాలి. ముందుగా దోసల పిండిలాగా కలుపుకున్న పిండిలోకి మనం ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వని కొంచెం వాటర్లో వేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి. 2 స్పూన్లు రవ్వ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుని ఉంచి ఆ పిండిలో ఇది మిక్స్ చేస్తే పైన క్రిస్పీగా బూరెలు కరకరలాడుతూ వస్తాయి. ఇందులోకి ఒక 2-3 స్పూన్లు బెల్లం తరుగు కూడా ఉంచుకోవాలి.
ఈ బెల్లంని ఆ రవ్వని కూడా ఈ పిండిలో కలిపి కావలసినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ వేయటం వల్ల పైన లేయర్కి మనకి క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ మనకి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముందుగా చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకుని మనం బూరెల్లో వేసుకోవాలి. దీనికోసం మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేను ఇది ఐరన్ ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం ఫ్లాట్గా ఉండేది అయితే మనకి బూరెలు అంటుకోకుండా వస్తాయి. ముందు తయారు చేసుకున్న బాల్స్ని పిండిలో వేసుకుంటూ ఆయిల్లో వేసి బూరెల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటి మన బాల్స్ని అందులో వేసుకుని బూరెలు వేసుకోవాలి. మనం ఇలా వేసేటప్పుడు ఆయిల్లోకి బయటకు వచ్చేస్తాయని ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ రవ కేసరి వల్ల దీనివల్ల మనకి ఇది విడిపోదు, ఆయిల్లో వేసినా బాగానే ఉంటాయి. అదే శనగపప్పు పెసరపప్పుతో చేసే బూరెలు మన బయటకు వచ్చిందనుకో అదంతా నల్లగా అయిపోయి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది, బూరెలు అంతా నల్లగా వస్తాయి. ఇలా ఒకటి ఒకటి వేసుకొని పైన ఎర్రగా వేగే వరకు ఉంచుకోవాలి. ఈ బూరెలు చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం ఉండవు. ఇవి ఎన్ని తిన్నా కూడా మనకి ఈజీగా డైజెషన్ అయిపోతాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. మనం ఈ దేవీ నవరాత్రుల టైంలో ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా బూరెలు ట్రై చేసుకుంటే మీకు ఏవో టెన్షన్ లేకుండా ఎవరన్నా వచ్చి వేయాలనే ఇబ్బంది లేకుండా మీకు మీరుగా తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ఇలాగే తయారు చేసుకుని పెట్టేదాన్ని, అలా నెమ్మదిగా నాకు చేయటం వచ్చాయి. ఇలా వేస్తూ ఉంటే మన పూర్ణంతో కూడా మన బూరెలు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇవి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత మనం దాంట్లోకి తీసేసుకుందాం. ఎర్రగా వేగిన తర్వాత మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఇలాగే వేసుకొని తీసేసుకోవాలి. ఇవి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటాయి, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. మనం వేసేటప్పుడు భయం టెన్షన్ పడకుండా నెమ్మదిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకటే వేసుకోవచ్చు. మన దోసపిండి ఉన్నప్పుడు కూడా దోసపిండితో ఇలా కొంచెం దోసపిండిలో సాల్ట్ బెల్లం కలుపుకొని ఇలా వేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా పిండి కూడా రుబ్బుకోవాల్సిన పని లేదు. దోసపిండి మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కొన్ని బూరెలు తినాలనిపించినప్పుడు మనం దోసపిండిలో కొంచెం బెల్లం సాల్ట్ వేసుకుని ఇలా రవ కేసరి చేసుకుని మనం బూరెల్లో ట్రై చేసుకుని అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ వేసుకుని ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. పిల్లలకు కూడా ఎంతో నచ్చుతాయి ఇలా చేసిన బూరెలు, ఎంతో ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏదో ఒకటి ప్రసాదంగా పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఒక రోజు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా బాగా వస్తాయి. ఈ బూరెల్లో కూడా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. వీటిలో శనగపప్పు పూర్ణంతో, పెసరపప్పు పూర్ణంతో, గోధుమ రవ్వ కేసరితో కూడా మనం ఇలాగే తయారు చేసుకోవచ్చు. గోధుమ రవ్వను కూడా ఇలాగే ముందు గోధుమ రవ్వ కేసరి చేసుకుని దాన్ని మధ్యలో ఇలా బాల్స్లో పెట్టుకుని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. చూడండి ఎంతో క్రిస్పీగా ఉండి ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈ బూరెలు, చూస్తుంటేనే చాలా బాగా వచ్చాయి.
నేను కూడా అమ్మవారికి నివేదనగా చేసుకున్నాను. అమ్మవారికి నివేదనగా చేసి మా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేసాం. చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.